శుక్రవారం నాడు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినా, శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళినా, లేదంటే సోమవారం నాడు శంకరుడి గుడి దగ్గరికి వెళ్ళినా కానీ మీకు బొట్టు పెడతారా పెడతారా? ఇక్కడ మనకు సమస్య ఉందా మనకేమన్నా? అయితే అమ్మ నేను నీకు అడుగుతున్నా, ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడైనా కానీ నీ పండుగలకు పిలిచిన వాళ్ళని? ఎందుకు రాలేరు అసలు. ఏం పండుగ పిలిచినావు? పూజ దగ్గర రా. దేవుళ్ళకి చేసుకున్నాం ఇట్లనే, రాలేరు. ఏం దేవుళ్ళకి చేసుకున్నావు? వడ్డేపల్లికి, మళ్ళా ఇక్కడ పెద్ద పోషమ్మకు. అయితే వాళ్ళకి ఫోన్లో చేసి అడిగినావా రమ్మని చెప్పి? చెప్పిన. ఏమన్నారు మరి? రాము అని అన్నారు. ఎందుకు రానని చెప్పారు? మేము వచ్చినా కానీ మళ్ళీ ఒకవేళ అండింది తినలేరు, వాళ్ళకి సపరేట్ గా. శ్రీ నమః. హర హర మహాదేవ శంభో శంకర. మెయిన్ ఏంటంటే ఈ ఏరియాలో మీ ఊరు పక్కనే ఒక ఎవరున్నారనంటే ఒక క్రిస్టియన్ ఉన్నారనమాట, ఒక క్రైస్తవ పాస్టర్ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఎవరి ఇళ్లలో అయితే ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఎవరి ఇళ్లలో అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, ఇప్పుడు ప్రతి ఇండ్లలో అంటే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు ఉండవమ్మా? ఉండవా? ఉంటాయి కదా. ఆరోగ్య సమస్యలు ఉండవా? కాళ్ళ నొప్పులను పెద్దవాళ్ళకి, అవునా? ఇంకా వేరే వేరే రకరకాల సమస్యలు అనేవి ఉంటాయి. అయితే వీటిని ఏం చేస్తున్నారంటే, వీటిని ఆసరాగా చేసుకుని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ పాస్టర్ దగ్గర ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు విశ్వాసులు ఉంటారు, వాళ్ళ దగ్గర వచ్చేటోళ్ళు ఉంటారమ్మా, చర్చికి పోయేటోళ్ళు. ఇప్పుడు మీ ఊర్లో ఉన్నారా అట్లా చర్చికి పోయేటోళ్ళు? ఉన్నారమ్మా? ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చిరా వాళ్ళు? రాలేదా? అయితే కనీసం ఏం చేస్తారంటే, మీరు సరిగ్గా గుర్తు చేసుకోండి, ఒకవేళ మీ ఇంటి పక్కన కానీ మీ చుట్టాలు కానీ ఉంటే పాస్టర్ కనుక మీ ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చింది అనుకో, వాళ్ళు ఊరికే ఊకుంటారా? ఊరికి ఊకుండా ఏం చేస్తారు చెప్పండి? పాస్టర్ వస్తే ఏం చేస్తాడు? వాళ్ళ ప్రార్థన చేస్తారు. వాళ్ళ ప్రార్థన చేయడంతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఇంటికి పాస్టర్ వచ్చిందని ఖచ్చితంగా పిలుస్తారు. మా ఇంటికి పాస్టర్ వచ్చిండు, మీకు ఏమైనా రోగాలు ఉన్నా కానీ ఆయన కొబ్బరి నూనె రాకపోతే పోతాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని మతం మార్చడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మతం మారిస్తే, ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, ఇప్పుడు మీరు శుక్రవారం నాడు అమ్మవారి దగ్గరికి వచ్చారు అంటే, శుక్రవారం నాడు అమ్మవారి దగ్గరికి వస్తారా, లేదంటే సోమవారం నాడు శంకరుడి దగ్గరికి పోతారా? పోరా మీరు? పోతారు కదా. శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారా అమ్మ? వెళ్తారా తల్లి? మీరు వెళ్తారా? అయితే మీరు శుక్రవారం నాడు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినా, శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళినా, లేదంటే సోమవారం నాడు శంకరుడి గుడి దగ్గరికి వెళ్ళినా కానీ మీకు బొట్టు పెడతారా? ఇక్కడ మనకు సమస్య ఉందా మనకేమన్నా? తీసుకెళ్తే ఏం చేస్తారంటే, ఇప్పుడు యేసు కూడా దేవుడు అనుకుందాం, కొంతసేపు అనుకుంటున్నామా యేసు దేవుడు అని? అనుకోవద్దుగా. అదే ఎందుకు అన్నమ్మా? ఎందుకు నడై? దేవుడే మనకు నడై. అయితే నువ్వు నడై అని చెప్తున్నావు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మన దేవుళ్ళు వాళ్ళకి నడే అంటారు. ఇప్పుడు మనం ఎక్కడ పుట్టినాం? మనం భారతదేశంలో, మనం ఈ భూమిలో పుట్టినాం కదా. మరి ఎక్కడో ఆ ఇజ్రాయెల్ దేశంలో యేసు పుట్టిండు. ఆ యేసుకి మనకేమన్నా కానీ లింక్ ఏమన్నా ఉందా? లేదు. కానీ ఇక్కడ పుట్టినోడు ఏం చేస్తాడంటే, మా నమ్మ వాళ్ళని సైతాన్లు అంటాడు. బొట్టు పెడితే ఏమంటారు? బొట్టు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు అంటాడు. మరి అమ్మా, బొట్టు అన్నది ఏంది? లక్ష్మి. నిజంగానే బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎలా కనిపిస్తారంటే లక్ష్మీదేవులా కనిపిస్తారు. ఇప్పుడు మీరు అందరిలో మీరు లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతుందా లేదా? అదే మీరు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర ముఖంకు బొట్టు ఉండదు కదా. అలా ముఖాలు ఎట్లా కనిపిస్తాయి? ఒక ప్రేత కళ కనిపిస్తుందా లేదా? ఒక దయాల్లా కనిపిస్తారా లేదా? రాత్రి పూట కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు క్రైస్తవులుగా మారిన వాళ్ళు కొంచెం మంది ఏం చేస్తారంటే, ఆదివారం వెళ్ళేటప్పుడు తెల్ల చీర కూడా కట్టుకుంటారు, ముఖం మీద బొట్టు ఉండదు. మరి తెల్ల చీర మరి దేనికి కట్టుకుంటాం మన హిందూ సాంప్రదాయంలో? చెప్పండి అమ్మా. కదా. అంటే వాళ్ళు మనకు ఆపోజిట్ చేస్తారు, మనకు ఉల్టా చేస్తారు. మనము తెల్ల చీర కట్టుకోవద్దు అని అంటే మేము తెల్ల చీరనే కట్టుకుంటామంటారు కదా. కానీ వాళ్ళు ఏం చేస్తారు? బొట్టు పెట్టుకోమనంటే బొట్టు వద్దని చెప్తారు. మరి మన ప్రసాదం ఉన్నది, ఇప్పుడు ఈ ప్రసాదాలు ఉన్నాయి, అవునా? ఈ ప్రసాదంలో ఉన్న విషయం కలిపినామా? ఇది తీసుకుపోయి వాళ్ళకి తీసుకుపోయి ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? తినరు కదా. ఎందుకు తినరు? వాళ్ళ మతం వేరు. వాళ్ళ దేవుడు కోసిన మేకైతే తింటారు, మన దేవుళ్ళకి చేసింది ఏది తినరు. అంటే వాళ్ళకి కోసిన మేక వేరు ఉంటుంది, మనకు కోసిన వేరే ఉంటుందా? కొంతమంది ఏం చెప్తారంటే, అరే నీకు కోసిన రక్తం నాకు కోసిన రక్తం ఒకటి రకంగా వస్తుందని చెప్తారు. మరి మేకకి ఏమన్నా వేరు వస్తుందా? మరి మేకకు వస్తే కాదు కదా. అంటే ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలా? ఏందండి? అంటే మేక అది కాదు కానీ మతం అక్కడ
అంటే వాళ్ళు మనల్ని వేరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు ఏంటంటే మీరు అందరూ ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళైనా కానీ బంధువులైనా కానీ మీరు ఒక దగ్గరకు వస్తే కదనంటే ప్రసాదం పెట్టినా మీరు అందరు కలిసి పంచుకొని తింటారు. వాళ్ళు మన దగ్గరకు వస్తే ఏమైపోతుంది, భేదం అయిపోతుంది. మరి భేదం మనం పెడుతున్నామంటే మనం పెట్టాము. ఎందుకనంటే క్రైస్తవులకి మనము వాళ్ళ క్రిస్మస్ వచ్చినా కానీ మనం వెళ్తాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవేళ కేక్ ఇచ్చినా కానీ వాళ్ళ ప్రభు వాళ్ళు అంటారు కదా, వాళ్ళ పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినా కానీ మనం చేయించుకుంటాము. మరి మన పూజారి దగ్గరకు వచ్చినప్పుడు శటగోపం పెడతా అంటే పెట్టించుకుంటారా? మన పూజారి కాళ్ళు మొక్కుతాం, వాళ్ళు మొక్కుతారా? మొక్కరు. ఎందుకనంటే వాళ్ళకి పాస్టర్ ఒక్కడే పెద్ద, వాళ్ళకి ఇది వాళ్ళకి దేవుడు, పాస్టరే దేవుడు. మన పూజారిని చూసినా అమ్మా కన్నా ఎక్కువ లేదు మన దేవుడు. అయితే మీ ఇళ్ళల్లో అమ్మ ఎవరికైనా కానీ, మీ ఇళ్ళల్లో మీ చుట్టాల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా కానీ మతం మారిన వాళ్ళు ఉన్నారా? చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ మీకున్నారమ్మ? కొంచెం దగ్గర రా ఒకసారి, నీకు కొన్ని ప్రశ్నలు అడగాల. నువ్వు దగ్గర రా ఒకసారి, నేను కొన్ని ప్రశ్నలు అడగాల. అయితే అమ్మ నేను నీకు అడుగుతున్నా, ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడైనా కానీ నీ పండుగలకు పిలిచిన వాళ్ళని? ఎందుకు రాలేరు అసలు. ఏం పండుగ పిలిచినావు? కొంచెం దగ్గర రా. దేవుళ్ళకి చేసుకున్నాం ఇట్లనే, రాలేరు. ఏం దేవుళ్ళకి చేసుకున్నావు? వడ్డేపల్లికి, మళ్ళా ఇక్కడ పెద్ద కోశమ్మకు. అయితే వాళ్ళకి ఫోన్లో చేసి అడిగినావా రమ్మని చెప్పి? చెప్పిన. ఏమన్నారు మరి? రాము అని అన్నారు. ఎందుకు రాను? మేము వచ్చినా కానీ మళ్ళీ ఒకవేళ అండింది తినలేరు, వాళ్ళకి సపరేట్ గా. వడ్డేపల్లికి, మళ్ళా ఇక్కడ పెద్ద కోశమ్మకు. అయితే వాళ్ళకి ఫోన్లో చేసి అడిగినావా రమ్మని చెప్పి? చెప్పిన. ఏమన్నారు మరి? రాము అని అన్నారు. ఎందుకు రాను? మేము వచ్చినా కానీ మళ్ళీ ఒకవేళ అండింది తినలేరు, వాళ్ళకి సపరేట్ గా. అంటే నువ్వేం వండినావు, వాళ్ళకేం వండించినావు? మేము ఏదన్నా పండుగ చేసుకుంటే ఇప్పుడు కోడిని కోసుకుంటాం, మేకనే కోసుకుంటాం కదా. అవును. అది బొట్టెక్కింది మేము తినాము అని చెప్పేసి చెప్పారు. అంటే బొట్టుకు ఏమన్నా పెడితే ఏమవుతుంది అంటే వాళ్ళు మనం చెప్పారు, మరి కారణం మీరు అడిగిరా? చెప్పలేరు. అంటే బొట్టెక్కింది తినరు. బొట్టు పెట్టాం కదా, మేము తినము, మతంలో ఉన్నాం కదా, తినమని చెప్పేసి. మరి వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ క్రిస్మస్ కి మిమ్మల్ని పిలిచిర్రా? లేదు. ఎప్పుడు వినలేదా? అయితే ఈసారి మీకు పిలుస్తారు. పిలిస్తే ఏంటంటే మీరే ఒకటే చెప్పండి, నువ్వు పలానా రోజు నేను మంచిగా ఒక ఆనందంతో ఒక సంతోషంతో అందరి బంధుమిత్రులను పిలిపించుకొని నేను ఒక పూజ చేసుకుంటే నువ్వు రాలేదు కాబట్టి నేను కూడా మీ పాస్టర్కు ప్రార్థన చేసింది నా ఇంట్లో నా దేవుడికి ఎక్కది అని మనం చెప్పేసేయాలా. అర్థమైందమ్మా? ఎందుకనంటే ఇంకోటి, ఇప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు మా సంబంధాలు ఉంటాయి కదా, పెళ్లి సంబంధాలు, ఇప్పుడు వాళ్ళకు దొరకడం కష్టమవుతున్నది కదా, దొరకడం కష్టమవుతుంది. మన దాంట్లో కూడా దొరకడం కష్టమవుతున్నది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మన పిల్లల్ని వాళ్ళకు ఇచ్చినా కానీ రేపటి రోజు సేమ్ మన పిల్లల్ని కూడా వాళ్ళలాగానే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా. కాబట్టి మీ యొక్క బంధుమిత్రులలో ఎవరన్నా మీ కులపోళ్ళు ఉన్నా కానీ అలాంటి ఎవరైతే మతం మారిరో వాళ్లకు పిల్లని కానీ పిల్లగాని కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చిననుకో ఇప్పుడు చూడు, ఇప్పుడు మనకు దూరం చుట్టమైనా కానీ మనకు ఏందమ్మా, మనము ఎంత పెద్ద పండుగ చేసుకున్నా గానీ వాళ్ళకి ఇస్తే మన బిడ్డ మన ఇంటికి రాదు. మనం ఏం పండుగ చేసుకున్నా గానీ వాళ్ళు మతంలో ఉంటారు కదా, మన బిడ్డని సిద్ధంగా మతం లేసేస్తారు కదా. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా క్రైస్తవులు ఉంటే వాళ్ళు మా పాస్టర్ వచ్చిండు లేదు అంటే మీకు బైబిల్ ఇస్తామంటే మీరు వెళ్తారా? వెళ్ళదు. వాళ్ళకి ఏం చెప్పాలి? జై శ్రీరామ్ అని చెప్పాలి. ఏం చెప్తారు? జై శ్రీరామ్ అని చెప్తే ఏమైతుంది అంటే మనకు దయ్యాలు ఉన్నా కానీ రాక్షసులు అని పారిపోతారు. అట్లాగే జై శ్రీరామ్ అని చెప్పిన అనుకో క్రైస్తవులు ఉన్నా కానీ మత మార్పిడి చేసే వాళ్ళు కూడా పారిపోతారు అని పారిపోతారు. అర్థమైందా? కాబట్టి మన యొక్క సనాతన ధర్మం గొప్పది. మన యొక్క హిందూ దేవి దేవతలు మన తాత ముత్తాతల నుంచి వచ్చిన వాళ్ళని మనం పూజిద్దాం. సరేనా? అందరూ ఒకసారి చెప్పండి, జై శ్రీరామ్, శ్రీ మాత్రే నమః, హర హర మహాదేవ, శంభో శంకర. చాలా చక్కగా విన్నారు. అవి కొంచెం బుక్స్ తీసుకురా వీళ్ళకి, ఒక చిన్న